నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, సన్నివేశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక సోషల్ మీడియా ద్వారాగా ఒకే ఒక్క వీడియోతోటి సెన్సేషనల్ తెలుగు రెండు రెండు తెలుగు రాష్ట్రాలల్లో సెన్సేషనల్ అయ్యి ఇక రాజకీయంలోకి అరంగేటం చేసినటువంటి బర్రెలక్క. బర్రెలక్క గురించి వెళ్ళి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక శిరీష అంటే ఎవరికి తెలియదు, కానీ బర్రెలక్క అంటే మాత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. పోయిన నెలలోనే 28వ తారీఖు తనకి వివాహం జరిగినది. వాళ్ళ చుట్టాల అబ్బాయితోటి, వాళ్ళ దగ్గర బంధువుల అబ్బాయి వెంకటేష్ అనేటటువంటి అబ్బాయితో పెళ్లి జరిగింది. ఇక చాలా రకాలుగా తన ఛానళ్లలో తనకు వచ్చినటువంటి గిఫ్ట్లు కానీ, లేకపోతే ఇక జరిగినటువంటి పెళ్లి విషయాలు కూడా ఎన్నో పంచుకుంటా ఉంది. కానీ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం తన భర్త గురించి వెళ్ళి మరి బర్రెలక్క కూడా ఇక్కడ మనకు చెప్తా ఉంది. నేను జీన్స్లు వేసుకుంటే నచ్చకపోయేవాడు, తర్వాత నా మీద సీరియస్ అయ్యేవాడు అప్పుడప్పుడు. తర్వాత ఇంకా ప్రత్యేకంగా ఏం చెప్తుందనంటే, నా భర్త అంటే అసలు నాకు నచ్చకపోతుండే, మెసేజ్లు కూడా పెట్టేటోడు. ఆ మెసేజ్లు నేను చూసేలోపే డిలీట్ చేసేటోడని కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బర్రెలక్క చేస్తూ ఉంది. అవేంటో ఒకసారి చూద్దాం. నా భర్త అంటే నచ్చకపోతుండే, అలాంటి మెసేజ్లు పెట్టి డిలీట్ చేసేవాడు అని బర్రెలక్క చెప్తా ఉంది. బర్రెలక్క శిరీష ఇటీవల ఓ అబ్బాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన సమీప బంధువు అయిన వెంకటేష్ అనే అబ్బాయిని ఆమె పెళ్లి చేసుకుంది. అయితే ఆమె తన భర్త వెంకటేష్తో పరిచయం, ప్రేమ, పెళ్లి తదితర విషయాలపై ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వెల్లడించారట. ఏమేం చెప్తుంది? నా భర్త అంటే నచ్చకపోతుండే, మొదట్లో అన్న అని పిలిచేదాన్ని. బర్రెలక్క శిరీష ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేస్తా ఉంది. జంట ఇతనే వెంకటేష్, ఇంకా ఆమె చేసుకున్నటువంటి వాళ్ళ భర్త. కర్ణ శిరీష అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ బర్రెలక్క అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ చేసిన ఒకే ఒక్క రీల్ ఆమెను సోషల్ మీడియా సెన్సేషన్ చేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనను రేకెత్తించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల గొంతుకుగా ఆమె నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ప్రచారంలో దూకుడుగా వ్యవహరించి ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించింది. అయితే ఫలితాల్లో మాత్రం వెనుకబడింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆమెకు దాదాపు 5,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా వెనకడుగు వేయని బర్రెలక్క మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది. నాగర్ కర్నూలు నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తుంది. ఈ ముచ్చటంతా మనకు తెలిసినటువంటి ముచ్చటే. ఆమె ఇక నిరుద్యోగులంతా కూడా ఎక్కువగా ఆమె వీడియోని వైరల్ చేసిర్రు. నాకు ఉద్యోగాలు రాక కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు, నేను గేదెలను కాసుకుంటున్నా, బర్రెలను కాసుకుంటాను అని చెప్పింది. తద్వారా ఇక ఆమె సోషల్ మీడియాలో విచిత్రంగా ప్రచారం చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఒక 5,000 ఓట్లు అయితే వచ్చినాయి పెద్ద ఎత్తున. కానీ ఆమెకి మద్దతు ఇచ్చిర్రు ప్రజలు, కొంత ఆర్థికంగా కూడా సాయం చేసిరు. కానీ మనకు ఓట్లు వేయలేకపోయినారు. 5,000 ఓట్లే వచ్చినాయి. అయినా కానీ వెనుదిరగకుండా మళ్ళీ అదే నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి ఎంపీగా కూడా మొన్న నామినేషన్ వేసింది అనేటువంటి ఆ విషయాన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఇటీవల బర్రెలక్క కొత్త జీవితాన్ని ప్రారంభించింది. తమ బంధువుల అబ్బాయి వెంకటేష్ ను పెళ్లి చేసుకుంది. పెద్దల సమక్షంలో గత నెల 28న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే తాను పెళ్లి చేసుకున్న వెంకటేష్ గురించి బర్రెలక్క ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బర్రెలక్క మొదట్లో వెంకటేష్ అంటే అస్సలు నచ్చకపోతుండేనని చెప్పింది. తమకు ఇంటర్ నుంచే పరిచయం ఉందని, ఇద్దరూ కలిసి నాగర్ కర్నూలులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నట్లు చెప్పింది. తనకు వెంకటేష్ బంధువు అన్న విషయం అక్కడే తెలిసిందని వెల్లడించింది. కాలేజీ రోజుల్లోనే తాను జీన్స్ వంటివి వేసుకొని స్టైలిష్ గా ఉండేదాన్ని. అది చూసిన వెంకటేష్ అలాంటి వద్దని హెచ్చరించేవాడని బర్రెలక్క తెలిపింది. గాజులు, పూలు బొట్టు పెట్టుకోవాలని సూచించేవాడని, దాంతో అతనంటే తనకు ఇష్టం ఉండేది కాదని చెప్పింది. ఆ తర్వాత తనకు ఐ లవ్ యూ అని మెసేజ్లు పెట్టి డిలీట్ చేసేవాడని, అది చూసి అతనిపై ఇంకా కోపం పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత క్రమంలో తనకు ఎదురైన కష్టాల్లో వెంకటేష్ తోడుగా ఉన్నాడని, ఈ క్రమంలోనే తమ తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారన్నారు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఉండడంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు బర్రెలక్క వెల్లడించారు. తమకు పరిచయమైన కొత్తలో వెంకటేష్ అన్న అని పిలిచేదానని, ఇప్పుడు పెళ్లి కావడంతో అలా పిలవట్లేదని కూడా చెప్తోంది. ఇక వెంకటేష్ ఫస్ట్ టైం అన్న అని పిలిచేదట. బర్రెలక్క బాగా స్టైలిష్ గా ఉండి కాలేజీకి పోయిన రోజులల్లా జీన్స్ వేసుకొని తిరిగేదట. అది మొత్తం మాత్రానికి ఆయనకు నచ్చకపోయేదట. మెసేజ్లు పెట్టేటోడట, నువ్వు జీన్స్లు వేసుకోవద్దు, పూలు పెట్టుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలని చెప్పేటోడట. తర్వాత ఈమెకి ఏదైతే కొన్ని ఆర్థికపరమైన విషయాలు కానీ, లేకపోతే ఇంకా కుటుంబ విషయాలలాగా మాత్రానికి వెంకటేష్ తోడుగా ఉండేటోడు. ఓ చిన్న శుభకార్యానికి పోయినప్పుడు ఈయన మళ్ళీ వాళ్ళ బంధువులు అయితేనని తెలిసి ఆడికెళ్ళి మరిగా మా లవ్ స్టార్ట్ అయింది. దాంతో పెద్దల అంగీకారం, పెద్దల మధ్యలో చెప్పి మేము పెళ్లి చేసుకున్నామని కొన్ని ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి బర్రెలక్క తన పెళ్లి గురించి, తన భర్త గురించి, వాళ్ళకి జరిగినటువంటి సన్నివేశాల గురించి కూడా మరి ఇక ఇంట్రెస్టింగ్ కామెంట్లు అయితే మనతో పంచుకుంటున్నారు. ఏది ఏమైనా కానీ బర్రెలక్క కుటుంబం తాను సుఖ సంతోషాలతో తన భర్త బంధుమిత్రులందరితో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపీగా పోటీ చేస్తుంది. మరి ఏ సైతం
మరి ఎంతవరకు ఆమెకి ఓట్లు వస్తాయి, ఎంతవరకు మరి ప్రజల్లోకి ఇంకా మళ్ళీ ముందుకు పోగలుగుతుంది అనే అంశాన్ని కూడా మరి కొద్ది రోజులలో మనం చూడబోతా ఉన్నాం.